ఇదే కర్నూలుకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వచ్చి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మళ్ళీ ఆ పెద్ద మనిషి 2014 ఆగస్టు 15న 5 సంవత్సరాల కిందట హామీ ఇచ్చాడు. మళ్ళీ ఆ ప్రాజెక్టు గురించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి ఏం చేశాడు? మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి గత నెల 21వ తారీఖున ఈ పెద్ద మనిషి వచ్చి శంకుస్థాపన అని చెప్పి ఒక టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగులోనూ కనిపించేది మోసం, ప్రతి అడుగులోనూ కనిపించేది అబద్ధం, ప్రతి అడుగులోనూ కనిపించేది ఏమిటి అనంటే వంచన. సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇక ప్రజలను వెన్నుపోటు పొడవడం ఎంతటి పని అన్నట్టుగా తయారైంది ఈయన గారి పాలన.